హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క ఫేస్బుక్ గ్రూప్కి కస్టమ్ యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గ్రూప్ ఓపెన్ చేయండి. సో మీకు కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఇక్కడ మనకు facebook.com groups/వెంకట్రండ అని ఉంది కదా. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ క్లియర్గా వెంకట్రండ అని వచ్చిందో సో ఆ విధంగా తెచ్చుకోవడానికి మనం కస్టమ్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుని అంటాం. సో మీకు ఎప్పుడైతే ఈ విధంగా కస్టమ్ పేరు లేదో అక్కడ మీకు డిఫరెంట్ ఒక నెంబర్స్ ఉంటాయి. సో ఆ నెంబర్స్ వేరే వాళ్ళతో షేర్ చేయడం లేదా మీ గ్రూప్ గురించి చెప్పడం ఆ నెంబర్స్ చాలా డిఫికల్ట్. సో దానికోసం మనం ఈజీగా మీ పేజ్ని ఈజీగా ఇతరులతో షేర్ చేసుకోవడం కోసం ఈజీగా మీరు ఒక యూజర్ నేమ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ యొక్క ఫేస్బుక్ గ్రూప్ ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మోర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎడిట్ గ్రూప్ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వెబ్ అడ్రస్ అని ఉంది కదా. సో ఈ వెబ్ అడ్రస్లో నేను ఆల్రెడీ ఈ గ్రూప్కి యూజర్ నేమ్ క్రియేట్ చేయడం జరిగింది, వెంకట్రండ అని. సో ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవాలని ఫస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన గురించి ఇక్కడ చేంజ్ అడ్రస్ అని ఉంది. సో మీకు కొత్త గురించి సో అక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. ఆ పర్టికులర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన యూజర్ నేమ్ అన్నది ఇచ్చుకోవచ్చు. సో నేను ఆల్రెడీ దీనికి వెంకట్రండ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఇలా టైప్ చేసిన వెంటనే సో ఇది చూడండి ఆల్రెడీ అసైన్ అని ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్కి అసైన్ చేసిన గురించి మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. సో నాకు ఇది యూనిక్. మీరు కూడా ఈ విధంగా మీ యొక్క గ్రూప్కి కస్టమ్ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు మీ పక్కన ఏంటంటే ఏదైనా నెంబర్స్ యాడ్ చేయండి లేదా ఏదైనా స్ట్రింగ్ యాడ్ చేయండి, వెంటనే మీకు ఎర్రర్ అనేది రిమూవ్ అవుతుంది. వన్స్ అయిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ అడ్రస్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క గ్రూప్కి అన్నది కస్టమ్ యూఆర్ఎల్ సెట్ అవుతుంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి, మీరు ఇతరులకి షేర్ చేసేటప్పుడు మీరు ఈజీగా ఇతరులతో దీన్ని షేర్ చేసుకోవచ్చు. సో హలో యూ కెన్ జాయిన్ టు మై గ్రూప్ బై సింప్లీ క్లికింగ్ దిస్ లింక్. సో మీరు ఈజీగా ఈ లింక్ ఇవ్వచ్చు. సో మీ యూజర్స్ కూడా ఆ లింక్ అన్నది ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.